దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి చేర్చి నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుని నీ వాక్యం నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు క్రీస్తు రాజ్యము సమాధాన వాక్యము అనే అంశము నేర్చుకుంటుండగా చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను పిల్లారా. మనమందరము మన సంఘముగాను సమాజంగాను కూడుకొని ఈరోజు మరి క్రీస్తు రాజ్యము అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. క్రీస్తు రాజ్యము అనే అంశంలో మరి సమాధాన వాక్యము మనము నేర్చుకొని మరి వాక్యానుసారంగా మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకోవడానికి మనము మరి కూడుకున్నాం పిల్లారా. మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వచ్చి మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను పిల్లారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మను సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. మరి ఈ వాక్యం పిల్లారా ఒక వ్యక్తిని కానీ ఒక సంస్థను కానీ ఒక సంఘమును గురించి ఉద్దేశించి చెప్పబడినవి కావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచేసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను చక్కదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము పిల్లరా. ఈరోజు అంశము క్రీస్తు రాజ్యము, క్లాస్ నంబర్ 16. మరి ఈ అంశంలో మరి సమాధాన వాక్యము చూడండి పిల్లరా. సమాధాన వాక్యము, ఆ సమాధాన వాక్యము మనకు సమాధానం లేదా అంటే సమాధానం లేదు. మరి క్రీస్తు వాక్యం ద్వారా మనము క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగే సమాధాన వాక్యం అపొస్తలులు ప్రకటించారు పిల్లరా. మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవాలంటే ఏం చేయాలి పిల్లరా? మరి ఒక వ్యక్తి బాప్తిసం కాడికి చేరాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించబడాలి. ఆ సువార్తను విని మరి పశ్చాత్తాపం కలగాలి, హృదయంలో పశ్చాత్తాపం కలగాలి, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా మరి ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో క్రీస్తు రాజ్యంలో చేరతాడు పిల్లరా. దేవుని రాజ్యంలో క్రీస్తు రాజ్యంలో చేరాలంటే ఏ వాక్యం వెళ్ళాలా? క్రీస్తు చట్టమును గురించి విని దానిని అనుసరించి నప్పుడే బాప్తిసం తీసుకుంటేనే మరి క్రీస్తు రాజ్యంలో చేరతాము. వారినే ఒకడు కొత్తగా జన్మించాలి. చూడండి, ఒకడు కొత్తగా జన్మించాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. దానినే పునర్జన్మ సంబంధమైన స్నానము అంటారు పిల్లరా. పునర్జన్మ సంబంధమైన స్నానము. అలా దాన్ని అనుసరించి అలా తీసుకున్నప్పుడే ఆ వ్యక్తి క్రీస్తు రాజ్యంలో చేరతాడు పిల్లరా. మరి అలా కాకుండా వ్యక్తుల సాక్ష్యము, మరి ఒక వ్యక్తి పలానా వ్యక్తి పెద్ద ఆయన వచ్చి మరి యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, ఆయన సాక్ష్యం వింటే మరి క్రీస్తు రాజ్యంలో మరి యేసుక్రీస్తు నమ్ముకుంటుందాము, బాప్తిసం తీసుకుంటాము అని అలా ఫాలో అయ్యి దానిని అనుసరిస్తే క్రీస్తు రాజ్యంలో చేరలేము. చూడండి పిల్లరా, సాతాను మన పక్కనే ఉన్నాడు. ప్రారంభం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే ప్రారంభం నుంచి వాడు దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అనుసరించినంత వరకు దేవుని కుమారుడుగా దేవునికి వారసుడుగా ఉన్నాడు. చూడండి పిల్లరా, ఎప్పుడైతే సాతాను దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేశాడు, చూడండి పిల్లరా, సాతాను ఏం చేశాడు? ఆదాములో ఉన్న దేవుని వాక్యాన్ని దొంగిలించాడు, వాడి వాక్యాన్ని డంపు చేశాడు. చూడండి పిల్లరా, మరి క్రీస్తు కాలంలోనికి మనము ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, మరి ప్రారంభంలో అపొస్తల కాలంలో ప్రవక్తల కాలంలో అబద్ధ ప్రవక్తలు వచ్చారు. వాడు సాతాను ఎక్కడి నుండి పక్కనే ఉంటాడు. చూడు, ప్రవక్తలు ప్రకటించిన కాలంలో అబద్ధ ప్రవక్తలు,
మరి యేసుక్రీస్తు కాలం గురించి మనం ఆలోచిస్తే దొంగ అపోస్తలులు. చూడండి, యేసుక్రీస్తు చేంజ్ చేసాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చి రక్షణను సిద్ధపరిచిన తర్వాత యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న 12 మంది సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అపోస్తలులు కాక దొంగ అపోస్తలులుగా మరి వాడు వాక్యాన్ని కలిపి చేర్పాడు. చూడండి, ఇలా డూప్లికేట్, చూడండి, అసత్య బోధలు విని మరి బాప్తీసం తీసుకుంటే క్రీస్తు రాజ్యంలో చేరలేము పిల్లరా. వ్యక్తుల సాక్ష్యం విని మరి ఏదో ఆయన పెద్ద ఆయన తీసుకుంటుండండి, ఫలానా ఆయన అండి, ఆయన సాక్ష్యం వింటే మనం మరి ఆయన సాక్ష్యం విని నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి, ఏమి లేవండి ఈ లోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు నమ్ముకున్నావని నువ్వు అలా అనుకొని నువ్వు బాప్తీసం తీసుకుంటే నువ్వు క్రీస్తు రాజ్యంలో చేరలేవు. మరి దేన్ని వినాలి? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టి కలుగును. ఏ మాట? బాలుడైన క్రీస్తుని గురించా? కాదు, మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి మరి సువార్తను వినాలి. ఆ సువార్తను గురించి దేవుడు నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాడు. చూడండి పిల్ల, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన ద్వారా నేను మీకు సువార్తను ప్రకటిస్తున్నాను. చూడండి పిల్ల, మనం ఆలోచన చేసినట్లయితే అలా చేయడం ద్వారా చూడండి పిల్ల, అన్ని జనులకు దేవుడు మరి అబ్రాహాంకు వాగ్దానం చేశాడు ఆశీర్వాదం గురించి. మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, అన్ని జనులందరూ ఆశీర్వాదింపబడుదురు అని అబ్రాహామునకు ముందుగా సువార్త ప్రకటించబడ్డది. చూడండి పిల్లరా, ఆ సువార్తను గురించి పౌలు గారు ఏమంటాడు? సువార్తను గురించి నేను సిగ్గుపడువాడని కాను. ఎందుకో సిగ్గుపడువాడు కాడవు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే సువార్తను గురించి నేను సిగ్గుపడువాడని కాను. మనం ఆలోచన చేసినట్లయితే సువార్తను గురించి నేను సిగ్గుపడవను కానీ ఎందుకో సిగ్గుపడవు అని పౌలు గారు అంటే అందులో ఉంది దేవుని శక్తి. చూడండి పిల్లరా, మరి ఆ దేవుని శక్తి ఏంటి అంటే సువార్త. ఆ సువార్త వాక్యము హృదయంలో సమృద్ధిగా నివసించాలి. సువార్తను గురించి బైబిల్లో మరి రాయబడ్డదంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1-4 వచనాల్లో రాయబడ్డది. ఏమని రాయబడ్డది? 2వ వచనం చదువుకుందాం పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం, మీరు దానిని అంగీకరించితిరి, ఏది? సువార్త. దాని అందే మీరు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా మీకు సువార్తను ప్రకటించితనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడలా ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారైందురు. చూడండి పేరా, సువార్త ద్వారా మనము రక్షణ పొందుతాము. చూడండి పేరా, మరి ఈ లోకంలో తల్లి గర్భంలోనికి వచ్చిన మనము మరి క్షయమైన శరీరము, అక్షయమైన శరీరం ఎప్పుడు ధరించుకుంటాము? సువార్తను విని దాన్ని అనుసరించి హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా అక్షయమైనది సువార్త, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అన్న స్వాస్థ్యం మనకు కలుగుతుంది. అందుకోసమే దాని గురించే సత్యవాక్యం వలన దేవుడు తన సంకల్ప ప్రకారంగా మనల్ని కన్నాడు అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లారా. మనం ఏంటి చూడండి పిల్లల, సత్యవాక్యము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండుటట్లు సత్యవాక్యం వలన మనను తన సంకల్ప ప్రకారంగా కనెను. ఆ వాక్యం ఎలా ఉంటుంది? ఆత్మలు రక్షించే శక్తి గల వాక్యం అట. చూడండి పిల్లల, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడ్డ మాట, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మనం ఆలోచన చేద్దాం పిల్లరా, సాత్వికంతో అంగీకరించుడి అని లేఖనాలు రాయబడ్డది. ఆ వాక్యం ఏంది? మీ హృదయంలో దేవుని వాక్యమును గురించి సమృద్ధిగా నిలిచినప్పుడే మీరు వాక్యం ద్వారా మనము విని దాన్ని అనుసరించి దాని ద్వారా పశ్చాత్తాపం కలిగి హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసించును అని లేఖనాలు రాయబడ్డాయి పిల్లరా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్టయితే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు కృపా సహితంగా మీ హృదయములను గురించి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతోనూ క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి.
చూడండి, సమృద్ధిగా నివసింపనీయుడి. అందుకోసమే సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అని పౌలు గారు అంటున్నాడు పిల్లారా. సువార్త ద్వారా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. వచ్చినట్టు పిల్లరా, కనడం ద్వారా ఏమైంది? మనం పిల్లలను కని మనము అలాగనే విడిచిపెట్టిపోతామా? సువార్త ద్వారా కన్న తర్వాత సువార్త ద్వారా వాళ్ళని సంఘానికి నడిపించాలి. అపస్తుల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందును ఎప్పుడో మనము సంఘంతో అంటుకట్టబడాలి. అప్పుడు ఒకడు కొత్తగా జన్మించినప్పుడు మరి వాక్యం అనే పాలను ఆపేక్షించాలి. వాక్యం అనే పాలను ఆపేక్షించడం ద్వారా మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతతో ఎదగడానికి అవకాశం ఉంటుంది పిల్లారా. మనం ఆలోచన చేద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. అండి, వాక్యాన్ని అపేక్షించాలి. మనం పొందుకున్న రక్షణను మనము గట్టిగా భయంతో కాపాడుకోవాలని పౌలు గారు చెప్తున్నాడు పిల్లారా. చూడండి పిల్లారా, మరి పౌలు గారు ఏమంటున్నాడు? మీరు పొందుకున్న రక్షణ భయముతో వణుకుతో కాపాడుకోవాలి. ఎందుకంటే సాతాను పక్కనే ఉంటాడు. ఆడు ప్రారంభం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే ఏ విధంగా దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞను అనతిగానే వాడు దొంగిలించి వాడి వాక్యాన్ని పెట్టాడు పిల్లారా. మరి ప్రవక్తల కాలంలో వచ్చేవారికలే ప్రవక్తలు ప్రకటిస్తున్నా కూడా దొంగ అపొస్తలులు ప్రవేశించారు. చూడండి పిల్లారా, మరి యేసుక్రీస్తు కాలంలో కూడా ఆలోచిస్తే దొంగ క్రీస్తులు మరి ప్రవేశించారు. అపొస్తల కాలంలో గురించే దొంగ అపొస్తలుడు. చూడండి పిల్లరా, వారు ఎక్కడి నుండి వస్తారు? మీలో నుండే బయలుదేరుదురట. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మీలో నుండే బయలుదేరుదురు. చూడండి, అందుకోసమే ఆ రక్షణను భయంతో వణుకుతో కాపాడుకోవాలని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో చూడండి లేని ఈ కాలమందు భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి చూడండి పిల్లరా, ఆ రక్షణను కాపాడుకోవాలి. మనము సంఘంగాను సమాజంగాను కూడుకోవాలి. వాక్యంతో హెచ్చరించబడాలి. కొందరు సమాజంగా కూడుకొని హెచ్చరించుకోవాలి. వాక్య సంబంధమైంది. ప్రవక్తలు మరి ప్రకటించిన సమాధాన వాక్యాన్ని దాని ద్వారా మనం హెచ్చరించబడాలి. ఒక వ్యక్తి సంఘంలో చేరాలంటే ఏం చేయాలి? మనుషుల సాక్ష్యం వినాలా? చూడండి, ఈరోజు మనుషుల సాక్ష్యం విని ఫలానా పెద్ద ఆయన అండి యేసుప్రభు నమ్ముకున్నాడంటే నేను కూడా ఆయన సాక్ష్యం విని నేను యేసుప్రభు నమ్ముకున్నానని నువ్వు బాప్తీసం తీసుకుంటే నువ్వు సంఘంలో చేర్చినట్లా? అలా చేరితే నీ మనసు మారుతుందా? దేవుని వాక్యం సువార్తను వినాలి. ఆ సువార్త ఏం చెప్తుంది? దేవుని వాక్యం సజీవమైనది, బలము గలదై. చూడండి, దేవుని వాక్యం ఎలాంటిదట? సజీవమైనదై, బలము గలదై, హృదయములను, తలంపులను, ఆలోచనను శోధిస్తుందట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటేనూ వాడిగాను ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించునంత మట్టుకు దురుసు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధిస్తుంది. మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి శోధించేది ఏంటి? వాక్యం. అలాంటి వాక్యమే మనం తీసుకురావాలి. కానీ అలాంటి వాక్యం కాకుండా మనుషులు సిద్ధపరిచిన వాక్యం, మనుషులు సిద్ధాంతాలను బట్టి మరి బైబిల్ సిద్ధాంతం ప్రకారంగా కాకుండా మనుషులు సిద్ధపరిచిన సిద్ధాంతాలను తీసుకొచ్చి అలాంటి వారికి శుభమని చెప్పకూడదని చెప్తున్నది పిల్లరా. ఎవడైనాను ఈ బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని చెప్పవద్దు. చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. మనం ఎక్కడున్నామండి? పోరాటంలో ఉన్నాము. చూడండి, ఈ లోక సంబంధమైన యుద్ధ పోరాటంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? శత్రువు ఎక్కడి నుండి వస్తాడో అని మనము ఎప్పుడు వాడిని మరి కాచుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు మనము క్రైస్తవుడు ఎప్పుడు ఆత్మ సంబంధమైన యుద్ధ రంగంలో ఉన్నాడు. వాడు నీలాంటి శరీరం ధరించుకొని రాడు సాతాను. చూడండి బ్రదర్, మరి మనం ఆలోచన చేసినట్లయితే మనం ఆత్మ సంబంధమైన యుద్ధ రంగంలో ఉన్నాము. మనం పోరాడున్నది శరీరాలతో కాదు. ఎవరితోనట? చూడండి, ఎపిసోడ్లకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలంలో దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము.
అందుకోసమే పిల్లారా, మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటించి ఒక పట్టణంలో ప్రకటించి వేరే పట్టణానికి ప్రకటించి తిరిగి వచ్చేవరకెలే వారు సువార్త నుండి తొలగిపోయారట. భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుచున్నది అంటున్నాడు పిల్లరా. మరి గలతీయులకు రాసిన పత్రిక 1:6-7 క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపకోరే వారు మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. వారు ఎక్కడి నుండి వస్తారు? మీలో నుండే వస్తారు. చూడండి, అలాంటి వాక్యం కాకుండా సమాధాన వాక్యము మనము అపొస్తలులు ప్రకటించిన సమాధాన వాక్యమును మనం వినాలి. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:19-20 అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకునేవాలని ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించెను. అపొస్తలుడైన పౌలు గారు ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించాడు. ఆ సమాధాన వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాము. ఆ సమాధాన వాక్యంలో మీరు ఉండండి. అందుకోసమే వారిని బతిమాలుకుంటున్నాడట 20 కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. అయ్యా, యేసుప్రభు నమ్ముకుంటే నిత్య జీవము, పరలోకము, ఆ దేవుడు ఉండే ఆ రాజ్యము, పరలోక రాజ్యం చేరే గొప్ప భాగ్యము యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలుగుతుంది. మరి సమాధానం లేక దేవునికి మనకు పాపము అనే ఒక అడ్డుగోడ ఉన్నది. ఆ అడ్డుగోడ ఉండడం ద్వారా మనము శరీరానికే కట్టుబానిసై శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఆ పాప స్వభావంలోనే మనము జీవిస్తున్నాము. కూటి కోసం కోటి విద్యలో మనిషి బిజీ ప్రపంచంలో శరీరం అనే ఒక భయంకరమైన భ్రమలో ఉన్నాము. ఈ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మను గురించి ఆలోచించట్లేదు. ఆత్మను గురించి ఆత్మను రక్షించుకోవాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అందుకోసం అపొస్తలుల కార్యం 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానము పడే గొప్ప భాగ్యము. ఆ సమాధానము నీలో నాలో ఉందా? మనమే ఆలోచన చేసుకోవాలి. ఆ సమాధానం ఉంటే మనం ఏం చేస్తామంటే వాక్యానికి లోబడతాము, ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాము. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:17 మరియు ఆయన వచ్చి యేసుక్రీస్తు వచ్చి ఏం చేసిండు? దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. సమాధానము, దేవునితో సమాధాన పడండి అని. మరి యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవునితో సమాధానము. ఒకప్పుడు క్రీస్తులోనికి రానప్పుడు ఎలా ఉన్నమాట? దేవునికి శత్రువులమై ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 5:10 ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో అతిశయించుతున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన స్థితి పొంది ఉన్నాము. అలా కాకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది మనల్ని మనం ఆలోచన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకం చేసెను. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16-17 చాలా చక్కగా రాయబడ్డది. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన వాక్యాన్ని ప్రకటించాడు. చూడు, యేసుక్రీస్తు చేయించాడు సమాధానం, దేవునితో సమాధానపడుడని సమాధాన వాక్యము తీసుకొని వచ్చాడు. ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించాడు. ఆ సమాధాన వాక్యమును గురించి మిమ్మల్ని బతిమాలుకొనుతున్నాము. దేవునితో సమాధానపడండి, యేసుక్రీస్తు దగ్గర రండి.
అని పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:20 ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న తండ్రి అభిష్టమాయను. పరలోకమున్నవేంటి, భూలోకమున్న మెటీరియలా, వస్తువులా కాదు పిల్లారా. మరి దేవుని కుటుంబంలో ఆయన వారు యేసుక్రీస్తు సమాధాన పరచాలని దేవుని అభిష్టము, దేవుని ఇష్టము. ఆ దేవుని ఇష్టాన్ని మనం తెలుసుకొని మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, శరీరం అనే ఒక భ్రమలో ఉన్నామా, శరీరంలో పాప స్వభావం ఉన్నది, ఆ పాప స్వభావం గురించి శరీర భ్రమలో ఉండి జీవిస్తే మరి మరణిస్తే పాతాళం అనే భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవునితో సమాధానం కలపడానికి వచ్చాడు. అందుకోసమే కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. చూడండి, సమాధానపరిచాడు. యేసుక్రీస్తు వచ్చి మనందరి కోసం శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్త వినడం ద్వారా హృదయంలో పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు కలిగి పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. అప్పుడు ఆ బాప్తీసం తీసుకోవడం ద్వారా మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడతాము, దేవుని రాజ్యంలో చేర్చబడతాము, దేవునితో సమాధానం కలుగుతుంది. చూడండి, మనం ఆలోచన చేద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:20 కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడండి, మిమ్మల్ని బతిమాలు కొడుతున్నాము. ఆ సమాధాన వాక్యము వినకుండా మనసులో చెప్పిన సాక్ష్యం విని బాప్తీసం తీసుకుంటూ క్రీస్తు రాజ్యంలో చేరలేము. చూడండి, మనం ఆలోచన చేద్దాం. ప్రారంభం గురించి మరి సాతాను వాడు ఎక్కడున్నాడంటే దేవుని మాటను, దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేస్తూనే ఉన్నాడు. ప్రారంభం గురించి ఆలోచన చేద్దాం. ఆదాముని గురించి ఆలోచన చేసినట్టయితే దేవుడు ఆదాముకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆనాది కాలంలోనే సాతాను చేసాడు ఆజ్ఞను. వాడు ఆజ్ఞను, దేవుని ఆజ్ఞను దొంగిలించి వాడి ఆజ్ఞను డంపు చేశాడు. మరి అలాగా చూడండి పిల్లల, దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడు. అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. ఆ అబ్రాహాంకు వాగ్దానం చేసిన సంతానం అని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు సాతాను చేతుడు, ఏంటి ఈ రాజ్యం నా హస్తగతంలో ఉంది, నువ్వు నాకు మొక్కితివా, ఈ లోక అధికారం అంతా నీకు ఇస్తానని అన్నాడు. కానీ సాతాను చేసాడు, సాతానా వెనుకకు పొమ్ము, దేవుణ్ణి సేవించవాలని రాయబడి ఉన్నదని సాతాను జయించాడు పిల్లారా. మరి మనం ఆలోచన చేసినట్లయితే మనం ఆలోచిద్దాం, ఎప్పుడు సాతానో వాడు ఎక్కడి నుంచి ఉన్న వాక్యాన్ని ఎప్పుడు తీసివేయాలి, హృదయంలో ఉన్న వాక్యాన్ని వాడు తీసివేయాలని చెప్తున్నాడు. అందుకోసమే చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. ఏ ఒక్కరు నీతిమంతులు లేక దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఏం చేసాడు? ధర్మశాస్త్రంకు లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేయడం ద్వారా దేవునితో సమాధాన పడే గొప్ప కార్యక్రమం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చేశాడు పిల్లారా. యేసుక్రీస్తు సిలువలో ఆయన రక్తాన్ని కార్చి, ఆయన రక్తద్వారాల ద్వారా నేను పాపిని, నా పాపల కోసం యేసుక్రీస్తు మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపడాన్ని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా మరి పరిశుద్ధాత్మను పొందుకుంటాము. ఆ ఆదాము అవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వము పొందుకుంటాము పిల్లారా. దేవుని కుమారత్వం పొందుకోవడం ద్వారా మరి చూడండి, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడతాము. అపొస్తలులు ప్రవక్తలు ప్రకటించేటప్పుడు ఏం చేసిండు? దొంగ అపొస్తలుడు. చూడండి పిల్లారా, దొంగ అపొస్తలుడు మరి యేసుక్రీస్తుని గురించి అపొస్తలుడు యేసుక్రీస్తు నామం గురించి ప్రకటిస్తున్నప్పుడు దొంగ అపొస్తలుడు అచేంజరు ఆ సువార్తను ప్రకటించకూడదు. అపొస్తలులు కాక దొంగ అపొస్తలులుగా ఈరోజు క్రీస్తు సంఘంలో డంపు చేశారు. క్రీస్తు సంఘంలో చూడండి, డంపు చేసి వాక్యాన్ని కలిపి చెరిపి దేవుణ్ణి తెలుసుకోకూడదు, మీ పరలోకం రాకూడదు, అందుకు ఏం చేసిండు? చూడండి ఎంత మోసం జరుగుతున్నది. ఆత్మ సంబంధమైన యుద్ధ రంగంలో ఉన్నాము. అందుకోసమే మరి మనం ఏం వాక్యము వినాలి? ఆత్మ సంబంధమైన వాక్యము. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. రాతి పలకల మీద కానీ శిరాతోని రాయబడక మెత్తని హృదయాల మీద రాయబడిన ఆ జీవం గల దేవుని ఆత్మ పరిచర్యతో క్రీస్తు పత్రికలుగా ఉండాలి. చూడండి
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 3:3 రాతి పలకల మీద కానీ సిరాతోని వ్రాయబడక మెత్తని హృదయంలో ఉన్న పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉండాలి. ఆ వాక్యము మీ హృదయంలో ఏలుచుండాలి. వాక్యం ద్వారా మీ హృదయం సమృద్ధిగా నిండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 రాయబడ్డది పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. చూడండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతోనూ క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపాలి. సమృద్ధిగా నివసిస్తేనే కానీ మీరు క్రీస్తు రాజ్యంలో చేరలేరు. చూడండి, మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి ఆ వాక్యం గురించి రాయబడ్డది పిల్లరా. మరి ఇర్మియా ద్వారా వాగ్దానం చేశాడు. 31 అధ్యాయం 31 నుంచి 34 వచనం, ఇదిగో నేను ఇజ్రాయేళ్లతోనూ యూదావారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చును. ఇదిగో ఇదే యెహోవా వాక్కు, ఐగుప్తు నుండి వారిని రప్పించుటకు నేను వారికి చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటైనందును వారు నిబంధనను భంగము చేసుకుని ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేళ్లతోనూ యూదావారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద ఆశెదను. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు, వారు నా ప్రజలయ్యుందురు. మరి వారు ఎన్నడూను యెహోవాను గురించి బోధనొంది అని పొరుగువారిని రాయబడ్డది పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. ఈ ప్రవచనము ఎక్కడ నెరవేరబడ్డదంటే పిల్లరా, ఏప్రిల్ రాసిన పత్రికలో అదే వచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. చూడండి పిల్లరా, ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. అయితే ఆయన ఆపేక్షించి ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లా నేను యొక్క కాలం వచ్చుచున్నది. అప్పట్లో ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారి చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏలయనగా వారు నా నిబంధనను నిలవలేదు గనుక నేను అలక్ష్యం చేసి తిని అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములనే తర్వాత ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులను నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని నేను వ్రాసెదను. చూడండి, వ్రాసెదను. నేను వారికి దేవుడైనందు వారు నాకు ప్రజలై ఉందరు. చూడండి, మనం ఏం చేయాలి? వాక్యం మన హృదయముల మీద రాయబడిన పత్రికలుగా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. వాక్యము కాగితాల మీద రాసుకోవడం కాదు, మన హృదయంలో రాయబడి ఉండాలి. హృదయంలో వాక్యం సమృద్ధిగా ఉండాలి. మనం యుద్ధరంగంలో ఉన్నాము. మన యుద్ధరంగము శరీర సంబంధాలు కాదు, దురాత్మల సమూహములతోనూ. అందుకోసమే వాక్యాన్ని ఎప్పుడు వాడు కలిపి చెరుపుతూనే వస్తున్నాడో ప్రారంభం నుంచి. ఇప్పుడు నువ్వు సంఘంలో వింటున్న వాక్యం ఏంటి? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను వింటున్నావా? ఆ సువార్తనే ప్రకటించబడుతుందా? అలా ప్రకటించడం ద్వారా ఆ సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొందే పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందితే అప్పుడు క్రీస్తు రాజ్యంలో చేర్చబడతావు. దేవునితో సమాధానం కలుగుతుంది. ఆ సమాధాన వాక్యం వింటున్నావా? ఎలాంటి వాక్యం వింటున్నావు అనేది మనల్ని మనమే ఆలోచన చేయాలి పిల్లరా. ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యం వింటున్నావా? ఆత్మలను రక్షించే వాక్యం ఏది? యాకోబు రాసిన పత్రిక 1:21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, హృదయంలో వాక్యం నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. అలాంటి వాక్యము వినడము ద్వారా చూడండి పిల్లరా, మరి వినడం ద్వారా ఏమవుతుంది? మన హృదయంలో కార్యసిద్ధి కలిగజేస్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 3:15 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును ఏతువడుగు ప్రతి వానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. చిన్నపిల్లరా, మరి అందుకోసమే విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములు మీ హృదయంలో ఉండాలి. ఆ వాక్యం పెంపార పొందాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనంలో ఈ సంగతులను
ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునందు మంచి పరిచారకుడవైందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించుము. దైవభక్తి విషయంలోనూ నీకు నీవే సాధకం చేసుకునుము. అందుకోసమే వాక్యం ద్వారా మనల్ని మనమే సరిదిద్దుకోవాలి. నమ్మకమైన బోధనకు గట్టిగా పట్టుకోవాలి. మొదటి పేతురు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక 1:9 తాను హిత బోధ విషయమై జనులను హెచ్చరించుటకు ఎదురారి మాట ఖండించుటకు శక్తిగల వరనట్టు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని ఉండవలెను. నమ్మదగిన బోధ చూడు, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. అందుకోసమే పిల్లరా, ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకోవాలి. ఆ సువార్త వలనే రక్షణ పొందుదురు. సువార్త చూడండి పిల్లరా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:12 మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారో మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఉపదేశ రూపకంగా మీకు సువార్త ప్రకటించుతును. ఆ ఉపదేశం గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందుదురు. చూడండి, అందుకోసమే యేసుక్రీస్తు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తున్నాడు. ఆ వచ్చే టైంలో మనం పనిచేసి తలెత్తుకునే వారంగా ఉండాలా, సిగ్గుపడే వారంగా ఉండాలా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లలు, నువ్వు నేర్చుకున్నది రూఢి అని ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతులను వాటి యందు నిలకడగా ఉండము. తిమోతి, నువ్వు నేర్చుకున్న బోధను నువ్వు ఆ బోధ యందు నిలకడగా ఉండాలి. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు ఏమని ప్రకటిస్తున్నారంట? క్రీస్తు పక్షము మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము, దేవునితో సదా సమాధాన పడండి. అపొస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసిన ఆయన మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం పొందుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:20 కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షం మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. అందుకోసమే సమాధాన వాక్యము అపొస్తలులు ప్రకటించారండి. ఆ సమాధాన వాక్యం ఏంటంటే చూడండి, యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడండి? మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చిన ఆ సువార్తను ప్రకటించారండి అపొస్తలుడు. సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏంటంటే మనమైన ఆత్మను రక్షింపజేస్తుంది. క్రీస్తు రాజ్యం 16వ క్లాసులో సమాధాన వాక్యం అపొస్తలులు ప్రకటించారు. ఆ సమాధాన వాక్యం విని మనం సంఘంలో చేర్చబడుతున్నామా? లేకుంటే వ్యక్తుల సాక్ష్యము, వ్యక్తులు ఫలానా పెద్ద ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడు, నేను కూడా యేసుప్రభు ఆయన సాక్ష్యం విని యేసుప్రభు నమ్ముకున్నానని నువ్వు భ్రమలో ఉండి బాప్తీసం తీసుకుంటే క్రీస్తు రాజ్యంలో చేరనట్లే. మరి క్రీస్తు రాజ్యంలో చేరితే నీ హృదయంలో వాక్యం సమృద్ధిగా నివసింపాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన అపొస్తలులు సమాధాన వాక్యాన్ని ప్రకటించారు. ఆ సమాధాన వాక్యం ఏంటంటే సువార్త. ఆ సువార్త ద్వారా మనం కనబడాలి. ఆ సువార్త ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని మనం విని మన సంఘంలో చేర్చబడుతున్నామా? క్రీస్తు రాజ్యంలో చేర్చబడుతున్నామా? దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నామా? మరి దేవునితో సమాధానం ఎప్పుడు కలుగుతుంది? యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు? యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? మరణం నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వచ్చిన ఆ సువార్తను విన్నావా? ఆ సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగిందా? మారుమనసు కలిగిందా? మరి మారుమనసు కలిగి పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా అప్పుడు క్రీస్తు రాజ్యంలో చేర్చబడతాము. చూడండి, అప్పుడు క్రీస్తు రాజ్యంలో చేర్చబడతాము. అలాంటి పరిస్థితిలో ఉన్నామా? లేకుంటే వ్యక్తుల సాక్ష్యం విని ఏదో భ్రమలో బ్రతికి సంఘానికి వస్తున్నావు పోతున్నావు కానీ వాక్యం వింటున్నావు కానీ వాక్యం నీ హృదయంలో కార్యసిద్ధి కలగేయడం లేదంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? వాక్యమును బట్టి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. అలాంటి ఆలోచన కలిగి జీవించినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఆ వాక్యమే మీ హృదయంలో కార్యసిద్ధి కలగజేయును. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నావా? ఎలాంటి సమాధాన వాక్యం ఉన్నది మీ హృదయంలో? ఆ సమాధాన వాక్యం అపొస్తలులు ప్రకటించారు. ఆ సమాధాన వాక్యం కోసమే వారి జీవితాలు త్యాగమైపోయినాయి. ఆ జీవితాల త్యాగ ఫలితమే మనము ఈరోజు సువార్తను ప్రకటించడానికి గొప్ప భాగ్యము దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. అందుకోసమే యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండండి. ఆ సమాధానం కలిగి ఉండడము దేవుని అభిష్టము. ఏ ఒక్కరు రక్షించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని ఇచ్చ. ఆ దేవుని ఇచ్చ ప్రకారము చూడండి,
మరి అపొస్తలులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తను అటగించారు. ఇప్పుడు కూడా ఇప్పుడు సంఘంలో చేర్చబడిన నీవు ఎలాంటి పరిస్థితిలో నువ్వు రక్షింపబడ్డావు? వ్యక్తుల సాక్ష్యం విని సంఘంలో చేర్చబడి బాప్తీసం తీసుకుంటున్నావా? సువార్తను విని ఆ సువార్త ద్వారా నీ హృదయంలో పశ్చాత్తాపము కలిగి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలని ఆజ్ఞను అనుసరించి నువ్వు బాప్తీసం తీసుకుంటే అప్పుడు నీ హృదయంలో కార్యసిద్ధి వాక్యం కలగజేస్తుంది. వ్యక్తులు కాదు, వ్యక్తులు పరలోకం ఇవ్వలేరు. చూడండి, వాక్యం ద్వారా నీ వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా నివసింపాలి. నివసించినప్పుడు వాక్యం ద్వారా మన హృదయంలో మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగి మనం అందరము దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉంటాము. లేదండి ఇలా అలా అని మనుషులు కల్పించిన సిద్ధాంతాలను అనుసరిస్తే వాడు సాతానేతుడు శరీరాశ, నేత్రాశ, జీవుడమ్మాన్ని చూపెట్టి శరీరం అనే ఒక భ్రమలో నిన్ను నడిపిస్తాడు. ఆ భ్రమలో నడిపిస్తే వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. ఏది కోరుకుంటావు? సాతాను సిద్ధపరిచిన నరకానికి వెళ్తావా? దేవుడు ఉండే పరలోకం చేరే మరి దేవునితో సమాధానం కలగడానికి యేసుక్రీస్తుకు వస్తావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది మనల్ని మనమే సరిదిద్దుకోవాలి. వాక్యానికి అప్పచెప్పుకోవాలి. వాక్య ప్రకారంగా జీవించాలి. అప్పుడు మనం క్రీస్తు రాజ్యంలో చేర్చబడతాము. క్రీస్తు రాజ్యంలో చేర్చబడితే వాక్యం మన హృదయంలో కార్యసిద్ధి కలిగేస్తుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నామా? వాక్యం ద్వారా మనల్ని మనమే సరిదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ ఈరోజు క్రీస్తు రాజ్యము 16వ క్లాసు నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. సమాధాన వాక్యము అపొస్తలులు సమాధాన వాక్యం ప్రకటించారు. దేవునితో సమాధాన పడుడని ఆ వాక్యము మరి ద్వారా ఎన్నో విధాలుగా నేర్చుకున్నాము. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండేదనిత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.